హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈసీజీ గురించి చెప్పుకుందాం. ఈసీజీని పూర్ మెన్స్ యాంజియోగ్రామ్ అని అంటాం. యాంజియోగ్రామ్ అని మీరు వినే ఉంటారు. మనకి ఎప్పుడైనా ఛాతీలో నొప్పి కానీ, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో కానీ రక్తనాళాలు పంక్చర్ చేసి లోపలికి గొట్టం వేస్తూ ఉంటాం. దీన్ని గైడ్ వైర్ అని చెప్పేసి అంటాం. దాంతోపాటు డైన్ పంపించి బ్లాక్ ఎక్కడుందో తెలుసుకుంటూ ఉంటాం. ఈ ప్రొసీజర్ని యాంజియోగ్రామ్ అని అంటాం. ఒకవేళ బ్లాక్ ఉంటే దాన్ని బెలూన్తో బ్రేక్ చేసి అక్కడ స్టంట్ వేస్తూ ఉంటాం. ఈ ప్రొసీజర్ని యాంజియోప్లాస్టీ అని అంటాం. అయితే ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో ఛాతీలో నొప్పి కానీ, హార్ట్ అటాక్ కానీ వచ్చిన 100 మంది పేషెంట్స్లో 10 మంది మాత్రమే యాంజియో చేయించుకోగలుగుతున్నారు. మిగతా వారు చేయించుకోలేకపోతున్నారు. చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ యాంజియో సౌకర్యం లేదు. వీరికి సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఈసీజీ. అందుకే ఈసీజీని పూర్ మెన్స్ యాంజియోగ్రామ్ అని అంటాం. అంటే పేదవారికి ఈసీజీ యాంజియోతో సమానం అని అర్థం. ఈసీజీని పర్ఫెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయగలిగితే యాంజియో కంటే చాలా విషయాలు చెప్తుంది అని అంటాం. మీరు ఈసీజీ పేపర్ చూస్తే 12 లీడ్స్ ఉంటాయి. లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3, ఏవిఆర్, ఏవిఎల్, ఏవిఎఫ్, V1, V2, V3, V4, V5, V6, 12 లీడ్స్. దీని అర్థం ఏంటంటే 12 యాంగిల్స్లో హార్ట్ని చూస్తున్నాం అనమాట. హార్ట్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ ఆర్గాన్. మీరు ఎప్పుడైనా ఏనుగుకి ఎదురుగా నిలబడి చూసారనుకోండి, తన తొండ ఒకటే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నిలబడి చూసారనుకోండి, తన టాప్ ఒకటే కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా చూడాలంటే చాలా యాంగిల్స్లో చూస్తే కానీ ఒకేసారి మనకి ఫుల్ వ్యూ రాదు. అదేవిధంగా హార్ట్కి కూడా అంతే. ఇన్ని లీడ్స్లో చూస్తే కానీ హార్ట్ గురించి మనకు పూర్తిగా అర్థం కాదన్నమాట. ఒక్కొక్క లీడ్ ఒక్కొక్క సర్ఫేస్ గురించి చెప్తుంది. కొన్ని లీడ్స్ కుడి భాగాన్ని చెప్తే, కొన్ని లీడ్స్ ఎడమ భాగాన్ని చెప్తాయి, కొన్ని లీడ్స్ ఇన్ఫీరియర్ భాగాన్ని అంటే కింద భాగాన్ని చెప్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ లీడ్ 2, లీడ్ 3, ఏవిఎఫ్ ఇన్ఫీరియర్ పార్ట్ కింద భాగాన్ని చెప్తాయి. సపోజ్ హార్ట్లో ఎక్కడైనా బ్లాక్ ఉందనుకోండి, ఆ లీడ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ లీడ్ 2, లీడ్ 3, ఏవిఎఫ్ కింద భాగాన్ని చెప్తున్న ఈ లీడ్స్లో చేంజెస్ వచ్చాయనుకోండి, ఈ కింద భాగాన్ని సప్లై చేస్తున్న రక్తనాళంలో బ్లాక్ ఉంది అని చెప్పేసి ఈసీజీ మనకు చెప్తుందనమాట. సేమ్ యాంజియో లాగే ఎక్కడ బ్లాక్ ఉందో మనకి ఈసీజీ చెప్పేయగలుగుతుంది. సో ఈసీజీ యొక్క ఉపయోగాల్లో లోకలైజేషన్ ఆఫ్ ది ఇన్ఫార్క్ట్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ బ్లాక్ ఉందో చెప్పగలుగుతుంది. అంతేకాకుండా హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత స్టెంట్ వేయాలా వద్దా అనే విషయం కూడా ఈసీజీ మనకు చెప్తుంది. ఈ హార్ట్ అటాక్ స్టేజెస్ని 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాం. హైపర్ అక్యూట్, ఎక్యూట్, సబ్ అక్యూట్, క్రోనిక్ స్టేజెస్. మన అదృష్టం ఏంటంటే ఏ అవయవానికన్నా రక్త సరఫరా పూర్తిగా ఆగిపోయింది అనుకోండి, ఆ అవయవం కొన్ని సెకండ్స్లోనే చనిపోతుంది. హార్ట్ మాత్రం అలా కాదు, కొన్ని గంటల పాటు బ్రతికుంటుంది. మనకి భగవంతుడు ఆ అదృష్టాన్ని ఇచ్చాడనమాట. సో రక్త సరఫరా పూర్తిగా ఆగిపోయిన తర్వాత హార్ట్ బ్రతికుంటేనే మనం స్టెంట్ వేస్తాం. ఈ ఫేజ్ని హైపర్ అక్యూట్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. సో ఈసీజీ మనకి హైపర్ అక్యూట్ ఫేజ్లో ఉందా లేదా అనే విషయం చెప్తుంది. సపోజ్ ఆ ఫేజ్ దాటేస్తుంది అనుకోండి, ఎక్యూట్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఫుల్లీ ఎవాల్వ్డ్ ఎక్యూట్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. ఆ ఫేజ్లో ఇంక స్టెంట్ వేయము. సో ఈసీజీ ఎక్కడ బ్లాక్ ఉంది, అంతేకాకుండా స్టెంట్ వేయచ్చా వద్దా, అంతేకాకుండా మనకి ఛాతీలో నొప్పి రానిముందే ఈసీజీ మనకి భవిష్యత్తులో ఛాతీలో నొప్పి వచ్చే విషయం చెప్పేస్తుంది. ఇస్టెమిక్ చేంజెస్ ముందుగానే ఈసీజీలో వచ్చేస్తాయని చెప్పేసి అంటాం. అంతేకాకుండా బీపీ ఉన్న పేషెంట్స్కి హార్ట్ ఉబ్బుతూ ఉంటుంది. ఈ విషయం కూడా మనకి ఈసీజీ చెప్తుంది. హార్ట్ రిథం గురించి ఇలా చాలా విషయాలు ఈసీజీ మనకి హార్ట్ గురించి పూర్తిగా చెప్తుంది. మన కార్కి ఇంజిన్లా మన హార్ట్ మన బాడీకి అలాంటిదన్నమాట. మన కార్ ఇంజిన్ అట్లీస్ట్ సంవత్సరానికో 2 సంవత్సరాలకో మినిమం చెక్ చేస్తూ ఉంటాం. సో అదేవిధంగా మన హార్ట్ని అట్లీస్ట్ 6 నెలలకు కానీ మినిమం సంవత్సరానికైనా చెక్ చేస్తూ ఉండాలి. సో చెక్ చేయించడానికి అతి తక్కువ ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్, అతి తక్కువ కాస్ట్లో మహా అయితే ₹100 లేదా 200 లేదా 300 ఉంటుంది ఈసీజీ. సో ఈసీజీ 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ అట్లీస్ట్ చేయిస్తూ ఉండాలి. చేయించిన తర్వాత ఆ ఈసీజీ రిపోర్ట్ని ఎక్స్పర్ట్కి చూపించాలి. నా దగ్గర ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్కి ఈసీజీ నేర్పించేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఒకటే చెప్తాను. నీ భవిష్యత్తుని, నీ పాస్ట్ని మర్చిపో. నీ మనసులో ఏమీ ఉండకూడదు. ఈసీజీ చూసేటప్పుడు నీ కళ్ళు
డేగ కళ్ళలా మారిపోవాలి. సో ప్రతి లీడ్ చాలా ఇంపార్టెంట్, చాలా క్షుణ్ణంగా ఈసీజీని చూడాలని చెప్పేసి. సో ఈసీజీ కంపల్సరీగా అట్లీస్ట్ 6 మంత్స్కి కానీ 1 ఇయర్ కానీ చేయించుకుని ఆ రిపోర్ట్ని మీ చూస్తున్న డాక్టర్కి చూపించండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్.